ఎన్ని కలలు కన్నాం ఐశ్వర్య మనం. పుట్టబోయే బిడ్డ మీద ఎంత మమకారం పెంచుకున్నాం. ఏంటన్నా ఎందుకు ఏడుస్తున్నావు? వద్దు నాన్న, అమ్మ వచ్చేసింది కదా, ఏడోకు. ఏంటిదంతా? ఎందుకు చెయ్యని నేరానికి నీ లైఫ్ నాశనం చేసుకుంటున్నావు? జరగాల్సిందేదో జరిగింది. నువ్వే గెలిచావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పలకరిస్తే నీ విలువ పెరుగుతుందే కాని తగ్గదమ్మా. వెళ్ళు. ఒకవేళ అలేఖ్య వెళ్ళినా ఐశ్వర్య పలకరించకపోతే అప్పుడు తప్పు ఐశ్వర్యదే అవుతుంది. చూడమ్మా, నా వల్లే ఇలా జరిగిందనే భావం నీకు భవిష్యత్తులో కలగకుండా ఉండాలంటే ఒకసారి వెళ్ళి పలకరించిరామ్మా. వెళ్ళు. అవునా లేఖ్య, అత్తయ్య చెప్పింది విన్నాక నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి పలకరిస్తే ఇంకెవ్వరికీ ఎప్పటికీ నిన్ను విమర్శించే ఛాన్స్ ఉండదు. ఆఖరికి సూర్యగారికి కూడా. సరే అత్తయ్య, పెద్దవారు అనుభవంతో చెప్తున్నారు కాబట్టి మీ మాటకు విలువిచ్చి వెళతాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఏం జరగడం ఏంటి? అద్భుతం, అద్భుతం జరుగుతుంది. నువ్వు పదం, నేను చెప్తాను. ఇదేంటి అలేఖ్యట వస్తుంది? ఐశ్వర్యం చూడటానికా? లోపల సూర్య ఉన్నాడే, ఇప్పుడెలా? అయినా ఇప్పుడు అలేఖ్యకి ఐశ్వర్య అంటే గిట్టదు కదా. అయినా ఇక్కడికయ్యి ఉండదు. దేవుడా, సూర్యుని బయటికి రాకుండా చెయ్యి. ఇదేంటి ఐశ్వర్య రూమ్కి వచ్చింది? అయినా అరుంధతి పక్క నుండి మరి ఇక్కడికెలా తీసుకొచ్చింది? ఒక్క నిమిషం.
తనకి డిఎన్సీ చేశారట. ఇప్పుడు పర్వాలేదట. ఎక్స్క్యూజ్ మీ, ఆవిడ ఒకసారి చూడొచ్చా? ఒక్క నిమిషం. ఆవిడకి ఇంకా స్పృహ పూర్తిగా రాలేదండి. జస్ట్ చూసి వెళ్ళిపోండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆమెని డిస్టర్బ్ చేయకండి. అలాగే. ఏంటిది? ఐశ్వర్య ఇలా తయారైంది. అదే నాకు అర్థం కావడం లేదు. అనవసరంగా ఇలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి చేతిలో తన కడుపు పోగొట్టుకుంది. ఆ ఆ మేడం, డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చే టైం అయింది. ప్లీజ్ మీరు వెళ్ళండి. అలాగే. అక్క, ఇక్కడుండి చేసేదేముంది? తనెలాగూ స్పృహలో లేదు కదా. పదక్క వెళదాం. డాక్టర్, మీరు ఇక్కడే ఉన్నారా? సారీ. రాక్క. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? నార్మల్. షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ.
దీనికి ఏదైనా సొల్యూషన్ చూడాలి. తప్పదు. అంటే ఏంటి? ఇప్పుడేం చేయాలని? ఏంటని అడిగితే నా దగ్గర రెడీమేడ్గా ఏ సొల్యూషన్ లేదు. ఏంటండి ఇది? తనకు నేను డ్రెస్ చేంజ్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడంటే నర్సు ఉంది కాబట్టి సరిపోయింది. రేపు తను డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లో పరిస్థితి ఏంటి? అదిగాక తనది గైనిక్ ప్రాబ్లం. ఒక ఆడతోడు కంపల్సరీగా కావాలి. నిజమే, కానీ ఎలా? ఎవరున్నారు? పోనీ నేనుందామంటే ఖచ్చితంగా అలేఖ్య ఎక్కడుంటున్నావు, ఎందుకుంటున్నావని ఆరా తీస్తుంది. అవునవును, నువ్వు ఐశ్వర్య దగ్గర ఉన్నావని తెలిస్తే మీ రిలేషన్షిప్ పాడవుతుంది. నా వరే దాని గురించి కాదు సంతోష్ గారు. నన్నన్నా పర్లేదు. ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో తను ఐశ్వర్యని కలిసినా, తననేమన్నా అన్నా, ఐశ్వర్యకి తన ప్రెగ్నెన్సీ పోయిందని, మీనాక్షి శ్రావణ్ల పెళ్లి జరిగిపోయిందని తెలిసే అవకాశం ఉంది. దానివల్ల ఇంకా ప్రమాదం. యు ఆర్ 100% కరెక్ట్. ఏంటి? ఏమైంది? నేనెందుకు బ్రతికున్నానో నాకే అర్థం కావట్లేదు సూర్య. భర్త స్థానంలో ఉన్నానే కాని బాధ్యతగా చూసుకోగలుగుతున్నానా? నా భార్యగా ఆమెకి నేనేమివ్వగలుగుతున్నాను? సుఖ సంతోషాల, కష్టసుఖాల్లో పాలు పంచుకోవటమా, మనశ్శాంత? లేదు, ఏదీ లేదు. నేను బ్రతికున్నా చచ్చిపోయినట్టే సూర్య. నాకు బ్రతుక్కి చావుకి తేడా లేకుండా పోయింది సూర్య, తేడా లేకుండా పోయింది. సంతోష్ గారు, ఏంటిది? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేదు సూర్య, మనం మాట్లాడుకున్నంత మాత్రాన నిజం అబద్ధం కాదు కదా. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. వాట్ ఎవర్, ఐఎమ్ సారీ. ఈ టైంలో మీరు ఇలా అండర్ గ్రౌండ్లో ఉండాల్సి రావటం నిజంగా బ్యాడ్ లక్. అవన్నీ కాదు, జరిగిన దాని గురించి ఇంకా ఎంతసేపు బాధపడతారు? వాట్ నెక్స్ట్ అది ఆలోచించండి. ఇప్పుడు ఐశ్వర్య ఉన్న పరిస్థితిలో ఆమెకు నర్సు లాంటి వ్యక్తి తోడుగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. నర్సు అయితే ఓపిగ్గా అన్నీ చేయగలుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరేమీ అనుకోకపోతే మీ పేరు తెలుసుకోవచ్చా? లావణ్య. మందులు టైంకి ఇవ్వటం, డైట్, డ్రెస్సింగ్ అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. ఒక ఆడదానిగా అది నా ఫీలింగ్. మీరేమంటారు? కరెక్ట్ అరుంధతి గారు. రీసెంట్గా ఐశ్వర్యకి అర్జెంటుగా కావాల్సిన మెడిసిన్ గురించి వెతుకుతుంటే లావణ్య అని ఒక నర్స్ పరిచయం అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ మెడిసిన్ కూడా తనే ఇచ్చింది. తనైతే అన్ని విధాలా బెస్ట్ అనిపిస్తుంది. అవునా? అయితే ఇంకే వెంటనే పిలిపించండి. పిలిపించడం కాదు, నేనే వెళ్ళి మాట్లాడాలి. మాట్లాడి ఎలాగైనా ఒప్పించాలి. ఒప్పిస్తాను. రే 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 బండాపురా. రే, అది మన సూర్య గారే కదా? అవునరా. లావణ్య గారు, లావణ్య గారు,
లావణ్య గారు, లావణ్య గారు, లావణ్య గారు, లావణ్య గారు, లోపలికొచ్చి కూర్చోండి, స్నానం చేస్తున్నాను. ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు ఏంటి? ఇదేదో డౌట్గా ఉంది. వెంటనే మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. మీరు చెప్పింది కరెక్టే సుధాకర్ గారు. అన్నీ నేనే పర్సనల్గా చెక్ చేయాలంటే కుదరదు. ఫైనాన్షియల్ ఫైల్స్ మాత్రం క్లియర్ చేస్తాను, మిగతావన్నీ మీరు చూసుకోండి. యా ష్యూర్. వర్కర్స్కి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. నేను లేనని తోకాడిస్తే మాత్రం జాగ్రత్త. ఇంకేమైనా ఉంటే మళ్ళీ ఫోన్ చేయండి. ఓకే. వణకం మేడం. వణకం, చెప్పండి. సూర్య గారు ఇక్కడ అవంతి నగర్లో ఉన్న ఓ ఇంట్లోకి టెన్షన్గా వెళ్ళారు మేడం. అలాగా? ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అది తెలియదు మేడం. సార్ మాత్రం ఒక్కరే లోపలికి వెళ్ళారు. సరే, నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నాను. నేను వచ్చే వరకు ఆ ఇంటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు మాత్రం సూర్య గారికి కనిపించొద్దు. అలాగే మేడం. ఓకే. పదరా. ఫ్రెండ్కి వైరల్ ఫీవర్ బాలేదు, హాస్పిటల్లో ఉన్నాను అన్నాడు. మరి అక్కడేంటి పని? అదేంటో నేను తెలుస్తాను. నీలాంబరి మేడం, నేను బయటికి వెళ్తున్నాను, బాబు జాగ్రత్త. అలాగే మేడం. ఎవరు? హలో అండి. ఓ మీరా? ఒక్క నిమిషం. ఆ, చెప్పండి. ఏంటండి మీరనేది? సారీ, నా వల్ల కాదు. లావణ్య గారు, ప్లీజ్ దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. చూడండి, నాకు ఉద్యోగం ఉంది, బాదర బందీలు బాధ్యతలు ఏమీ లేవు, నెలకి 15,000 సంపాదన ఉంది. అంతకన్నా ఏం కావాలి? మేము 25,000 ఇమ్మన్నా ఇస్తామండి. అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరు డబ్బాసి చూపుగానే ఒప్పుకొని ఉద్యోగం వదులుకొని వచ్చేస్తాననుకుంటున్నారా? అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా ఉద్దేశం, నా అర్జెన్సీ ఎటువంటిదన్నది మీకు అర్థమయ్యేలా చెప్పడమే. ఐశ్వర్య మా ఫ్యామిలీ ఫ్రెండ్. తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన భర్త చెయ్యని నేరానికి ఓ క్రిమినల్ కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఐశ్వర్య తన తమ్ముడు పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తుండగా ప్రమాదంలో కడుపుపోయింది. భర్త తమ్ముడు ఇద్దరూ ఉన్నా ఇప్పుడు ఎవరూ లేని దానిగా మిగిలిపోయింది. మేడం, మీరు అక్కడే ఉన్నారా? బయటికి ఎవరైనా వచ్చారా? మేము ఇక్కడే ఉన్నాం మేడం. బయటికి ఇంకా రాలేదు. నేను వస్తున్నాను. అలాగే మేడం. మరో పెద్ద సమస్య ఏంటంటే ఐశ్వర్య ఇప్పుడు ఫిజికల్గా మెంటల్గా చాలా సెన్సిటివ్గా ఉందట. తమ్ముడు పెళ్లి తప్పిపోయిన విషయం కానీ తన కడుపుపోయిన విషయం కానీ తనకు తెలిస్తే ఎక్సెంట్రిక్గా మారిపోయే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మీరు? మొన్న నర్సింగ్ హోంలో
నేనెవరో మీకు తెలియకపోయినా అడగ్గానే మెడిసిన్ ఇవ్వటమే కాకుండా మీరు చెప్పిన జాగ్రత్తలు మా డాక్టర్స్తో సహా మా అందరికీ మీ మీద నమ్మకాన్ని పెంచాయి. అందుకే తెలిసిన వాళ్ళు, డబ్బులకు పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా మీరే కావాలని మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. మీరు నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నారు. ఆలోచించండి లావణ్య గారు, ఓ ఆడదాని సమస్యల్ని సాటి ఆడదానిగా మీకన్నా బాగా ఎవరు అర్థం చేసుకోగలరు? అండ్ ఐ ప్రామిస్ యూ, అక్కడ మీ అవసరం తీరగానే ఇంతకన్నా పెద్ద జీతంతో ఓ మంచి హాస్పిటల్లో మిమ్మల్ని జాయిన్ చేసే పూచీ నాది. సరేనా? హలో, ఓకే, అలాగే మేడం. సరేనండి, నేను వస్తాను. అలాగే మేడం. చాలా థ్యాంక్స్ లావణ్య గారు, మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు. ఐశ్వర్య గారి పరిస్థితి ఎలా ఉందో చెప్పారుగా, ఇంక రాకుండా ఎలా ఉంటాను? అలా రాకపోతే నా వృత్తికి ద్రోహం చేసిందన్నవుతాను. పైగా నా భవిష్యత్తుకి భరోసా ఇచ్చారు. అయ్యో భలేవారండి. యాక్చువల్లీ మీరింతకన్నా ఎక్కువ అడిగినా నేను ఇచ్చుండేవాడిని. నా అవసరం అలాంటిది. నోనో, జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ రెండు ఉండాలి. ఉన్నాయి, చాలు. అంతకన్నా ఎక్కువ కోరుకోవటం తప్పు. సో నైస్ ఆఫ్ యూ. సరే, ఐశ్వర్య డిశ్చార్జ్ అవ్వగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. జాయిన్ అవ్వండి. అలాగే. ఇది ఐశ్వర్య కార్డ్. అవును, అడగాలనుకుని మర్చిపోయాను. మీకు మా ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది? ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నారు. ఇట్ డజంట్ మ్యాటర్. మీ నర్సింగ్ హోమ్కి వెళ్ళి మీ పేరు చెప్పాను, మీ అడ్రస్ ఇచ్చారు. బాయ్ అండి. రేయ్, మేడం వచ్చే వరకు ఎవరు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా చూడాలి. ఒకవేళ వెళ్ళినా మనలో ఒకరు ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఎక్కడ? అదిగో మేడం, ఆ ఇల్లే. గోడ మీద పూల మొక్కలు కనబడుతున్నాయి కదా, ఆ ఇల్లే మేడం. కానీ సూర్య గారు వెళ్ళిపోయారు మేడం. సూర్య ఒక్కరే వెళ్లారా? ఆయనతో పాటు ఆ ఇంట్లో వాళ్ళు కూడా వెళ్లారా?
సూర్య గారు ఒక్కరే వెళ్ళారు మేడం. సరే మీరు ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి. మేడం మీరు వచ్చాక వెళ్తాం మేడం. అప్పటిదాకా ఇక్కడే ఉంటాం మేడం. వెళ్ళండి అన్నానంటే అందుకు అర్థం ఉంటుంది. ఉంటేనే మంచిదంటే ఉండమనేదాన్ని కదా. వెళ్ళండి. ఓకే మేడం. ఎవరండి? ఎవరు కావాలి? ముందు మీరెవరో చెప్పండి. నా పేరు లావణ్య, నర్సుని. మీరు? ఇది మీ ఇల్లేనా? మాట్లాడరే, ఇది మీ ఇల్లేనా? కాదు. ఇంట్లో వాళ్ళని పిలుస్తారా? ఆవిడకి ఒంట్లో బాలేదు, పడుకున్నారు. లోపలికి రండి. ఆవిడే ఇంటావిడ. అదేంటి అలా చూస్తున్నారు? ఆవిడెవరో మీకు తెలీదా? తెలియకుండానే వచ్చారా? ఏంటి మాట్లాడరు? అసలు ఎవరి కోసం వచ్చారు మేడం? అపూర్వ ఎక్కడా? లోపలున్నారు, రండి చూపిస్తాను. మేడం, ఆవిడికి ఒంట్లో బాలేదు. సివియర్ వైరల్ ఫీవర్. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే సెడటివ్ డోస్ ఇచ్చాం. నిద్రలో ఉన్నారు, దయచేసి లేపకండి. నా ఫ్రెండ్ కాస్త వైరల్ ఫీవర్, కండిషన్ సీరియస్గా ఉంది. అది కాదు అలేఖ్య, ఇక్కడ వీడి దగ్గర కూడా ఎవరూ లేరని. నీకు నీ వర్షం తప్ప ఎదుటి వాళ్ళ మనసులు వాళ్ళ బాధలు పట్టవా? అలేఖ్య! ఓ గంటలో అపూర్వ గారికి మెలకు వస్తుంది. ఇక్కడ హాల్లో కూర్చుంటారా మేడం? కాఫీ పెట్టమంటారా? మేడం, 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 మేడం.
బీపీ నార్మల్ మేడం. గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సూర్య, ఒక్కసారి ఇలా వస్తారా? డాక్టర్, చెప్పండి. నా బిడ్డ సేఫ్గానే ఉంది కదా? మాట్లాడరేం డాక్టర్? నా బిడ్డ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీకెందుకు అనుమానం వచ్చింది? రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం కూడా. త్వరలోనే మీరు పండంటి బిడ్డని కంటారు, సరేనా? థ్యాంక్ యూ డాక్టర్. సూర్య గారు, ఒక్కసారి రండి. సార్, కూర్చోండి. సూర్య గారు, మీకు విషయం క్లియర్గా చెప్పాలి. ప్రస్తుతం ఐశ్వర్య గారి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆల్మోస్ట్ చిన్నపిల్లలు ఎంత టెండర్గా ఉంటారో అలా అన్నమాట. మరి డిశ్చార్జ్ అంటున్నారు? ఫిజికల్గా ఆవిడ కండిషన్ ఓకే సూర్య గారు. నేను చెప్తున్నది ఆవిడ మెంటల్ కండిషన్ గురించి. డీప్ ఎనస్థీషియాలో కూడా ఆవిడ బిడ్డ గురించి, భర్తగా మీ గురించి కలవరిస్తూనే ఉన్నారు. అతనెవరు? ఏదో పేరు. అతని పెళ్లి గురించి కలవరించారు. సాత్విక్. యా, సాత్విక్ పెళ్లి ఏమైందని అడిగారు. లేట్ కన్సీవింగ్ వల్ల కావచ్చు. తను ప్రెగ్నెన్సీ మీద ఎంతో మమకారం పెంచుకున్నారు. నార్మల్గానే తను చాలా ఎమోషనల్ మేడం, చాలా సెంటిమెంటల్. అర్థమైంది. సో ఆవిడ కొన్ని వారాల వరకు ఎలాంటి షాకింగ్ న్యూస్లు తెలియకూడదు. ముఖ్యంగా తన ప్రెగ్నెన్సీ పోయిందన్న విషయం. ఇదిగాని తెలిస్తే ఆవిడ మైండ్ క్రానిక్గా మారే అవకాశం ఉంది. అంటే సైకిక్గా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సైకోగా మారే ప్రమాదం కూడా ఉంది. డాక్టర్, ఇవి నా మాటలు కావు, డాక్టర్ నాన్సీ గారివి. ఆయన్ని మించిన సైకియాట్రిస్ట్ మన సిటీలోనే లేరు, మీకు తెలుసు. సో టేక్ కేర్ ఆఫ్ హర్, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీనాక్షి, ఏంటి పాట వినగానే ఏదైనా గుర్తొచ్చిందా? అదే, మనకు సంబంధించిన ఏదైనా కనిపించినప్పుడు గతం గుర్తురావడం సహజం కదా. అలాగే ఈ పాట వింటున్నప్పుడు ఏదైనా, ఎవరైనా. ఏంటి, ఏం గుర్తురావడం లేదా?
చూసావా ఎంత బాగుంది? మిగిలింది నువ్వు పూర్తి చేయాలి. చేయగలవు, చేస్తావు, నాకు తెలుసు. చెయ్యి మీనాక్షి. చెయ్యి. ఏంటి మొహమాటమా? అదేంటి మీనాక్షి, అంతమంది ముందు గుళ్ళో అంత కసిగా సాత్విక్ని వాటేసుకున్నావు. అలాంటిది ఇక్కడ నా ఒక్కడి ముందు జస్ట్ పేరు రాయడానికి సిగ్గుపడుతున్నావేంటి? అబ్బే సింక్ అవ్వట్లేదు, ట్రై చెయ్యి. ఎందుకంత ఇదవుతున్నావు? ఇప్పుడు నేనేం చేశానని? నిన్ను తాకానా, ముద్దాడానా? జస్ట్ నీ బ్యూటీ స్పాట్ని హైలైట్ చేశాను అంతే. కాసేపు ఆగి కాఫీ పట్రా. ఏమ్మా ఏడుస్తున్నావా? అబ్బే ఏం లేదత్తయ్య. ఉల్లిపాయలు కొయ్యకపోయినా కన్నీళ్లు వస్తున్నాయంటే అవి ఉత్తిత్తి కన్నీళ్లు కావమ్మా. నీకు వీడు తప్ప ఇంకో సంబంధం దొరకలేదా అమ్మా? ఇంతకన్నా మంచి సంబంధం మీ నాన్నకు దొరకలేదా? ఏంటలా చూస్తున్నావు? కన్న కొడుకు గురించి ఇలా చెప్తుందేంటానా? కన్నది నేనే అయినా అనుకున్నది మాత్రం వేరమ్మా. మీ మామగారు, అదే మా ఆయన సుధాకర్ డబ్బు మనిషి అమ్మా.